అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మావిగన్ ఉచ్చులో చిక్కుకుంది. ఆ మావిగన్ ఉచ్చులో కూటమి చిక్కుకోల. రాష్ట్ర ప్రజలు చిక్కుకోల. కూటమి వాళ్ళు దాన్ని నవ్వుకున్నారు, ట్రోల్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు దాన్ని తిట్టుకున్నారు, విని వదిలేశారు. పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మావిగన్ ఉచ్చులో చిక్కుకొని పొగడాలా, ఖండించాలా, వ్యతిరేకించాలా, వదిలేయాలా, సైలెంట్‌గా ఉండాలా, ఏమీ తెలుసుకోలేని, ఏమీ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నారు చాలామంది. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు అండ్ కొంతమంది వేరే ఆప్షన్ లేని నాయకులు. వేరే ఆప్షన్ మీన్స్ వాళ్ళ రాజకీయ జీవితంలో చాలా చూశారు. ఎమ్మెల్యేలుగా అయ్యారు, మంత్రులుగా అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళలేరు. నిన్న మొన్న పేర్ని నాని గారితో ఒక వీడియో చూశాను. చాలా నిరాశ, చాలా నైరాశ్యం, చాలా నిస్పృహతో, చాలా నిరాశవాదిగా మాట్లాడాడు ఆయన. పేరుని కిట్టు వాళ్ళ అబ్బాయి కంటే రాజకీయాలు వద్దన్నా సరే రాజకీయాల్లోకి వచ్చారంటే ఏదైతే చెప్పాడు ఆయన. సో ఆయన మాటలు వింటే అర్థమైంది ఆయన ఎంత వ్యతిరేక ధోరణిలో ఉన్నాడో, ఎంత అయిష్టంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాడని అర్థమైంది. ఇలా అంటే అయిష్టంగా ఉన్నా సరే రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, ఉన్నప్పుడు ఇంక వేరే పార్టీలోకి వెళ్ళలేరుగా వీళ్ళెవరు, కాబట్టి ఆ పార్టీలోనే ఉండాలి. అదే పార్టీలో ఉండాలంటే అధినేత ఏం చెప్తే అది చేయాలి. సో ఖచ్చితంగా అధినేత ఏమంటే అది కీర్తించాల్సిందే. అది కొంత విలువలు కోల్పోవాలి, స్వీయ ఆలోచన వదులుకోవాలి, సొంత అభిప్రాయం వదులుకోవాలి, ఆత్మాభిమానం కూడా చంపుకోవాలి ఒక రకంగా. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. పైగా పదే పదే అదే తప్పులు చేస్తుంటే, పదే పదే అధినేత వైఖరి ఇలాగే ఉంటే, కనీసం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం, పార్టీ భవిష్యత్తును తారుమారు చేసే అంశం, ప్రజల అందరికీ కూడా సంబంధించిన అంశంలో పార్టీ ముఖ్య నాయకులతో సంప్రదించకుండా, వాళ్ళకు ఒక మాట కూడా చెప్పకుండా మీడియా ముందు మాట్లాడడం వలన ఆ పార్టీ విపరీతంగా ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది. ఈ మధ్య ఒక ముగ్గురు మాజీ మంత్రులే ఏకంగా పార్టీ కార్యాలయానికి ఒక రాయబారం పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా అధినేతకు కూడా చెప్పేశారంట, మేము పార్టీలో ఉండలేము, మమ్మల్ని కొన్నాళ్ళు ఆలోచించుకునివ్వండి, పార్టీ పరిస్థితి బాగోలేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగోలేదు, మమ్మల్ని ఆలోచించుకునివ్వండి, మీరు దాని మీద ఫైట్ చేయండి, దాని మీద మీడియాతో మాట్లాడండి, దీని మీద మీడియాతో మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి, అమరావతిని తిట్టండి, చంద్రబాబు గారిని తిట్టండి, మావిగారిని పొగడండి అని మాకు చెప్పొద్దు. అది పూర్తిగా ప్రజా ఆలోచనలకు విరుద్ధం, ప్రజా అభిప్రాయాలకు విరుద్ధం. అలా చేసే మనం నష్టపోయాము. ఇప్పుడు మళ్ళీ మీరు అదే విధంగా వేయమంటే మేమైతే చెప్పలేము. సో కొన్నాళ్ళు వదిలేయండి మమ్మల్ని అని చెప్పి ముగ్గురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు ఒక ముగ్గురు నేరుగా ఆ పార్టీ పెద్దలకే చెప్పారు. ఉంది వాళ్ళ కారణం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఒక అభిప్రాయం ఉన్నప్పుడు వీళ్ళు ఇంకోటి మాట్లాడితే అదే కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు అదే కదా. రాజధాని వికేంద్రీకరణ అన్నారు, అది జనానికి నచ్చలా. అలా ప్రజావేదిక కూల్చేసి ఏదో నెపం నెట్టారు, అది జనానికి నచ్చలా. అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో లేనిపోయిన గొడవ చేసి ఒక రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అతన్ని పక్కకు నెట్టేశారు, అది జనానికి నచ్చలా. అండ్ వైసీపీ కార్యాలయాలకేమో పార్టీ రంగులు వేసుకున్నారు, జనానికి నచ్చలా. అండ్ డాక్టర్ సుధాకర్ అనే అంశం, ఇలా చాలా అంశాలు జనానికి నచ్చలేదు, జనాభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. సో అవి వైసీపీకి నష్టం చేశాయి. సో అప్పుడంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఒక హోదాలో పవర్లో ఉన్నారు కాబట్టి అవేమీ కనిపించలేదు. మదం ఉంటుంది కదా, ఆ మదంతో అవేమీ కనిపించక వాళ్ళ వ్యతిరేకతను కూడా తెలుసుకోలేక నష్టపోయారు. ఇప్పుడు కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, జన అభిప్రాయాలకు ఆలోచనలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంప్రదించి అందరూ కలిపి మాట్లాడుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని, నాయకుల అభిప్రాయాలను తీసుకొని చెప్పడం అధినేత పార్టీ నాయకుల లక్షణం అది. అలా కాకుండా మీకేం తెలియదు, నేనేం చెప్తాను దానికే మీరు వంతపడండి, దానికే మీరు భజన చేయండి అంటే అందరూ దానికి సిద్ధంగా ఉండరు. అందుకే ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు అయితే మాత్రం, అందులో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు మరో 2 కీలకమైన నాయకులు, మొత్తానికి పార్టీలో కీలక నాయకులు అనమాట. వాళ్ళే మేము అవసరమైతే పార్టీని వదిలేస్తాం, లేదా రాజకీయాలు వదిలేస్తాం, కానీ దీని మీద మీరు మాట్లాడండి అని ప్రెజర్ పెడితే మేము మాట్లాడడం, మాకు అవసరం లేదు. అది పబ్లిక్ అమరావతి విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మనం దాన్ని తప్పుపడడం వల్ల మనల్ని వ్యతిరేకిస్తారు, నేను ఆ రిస్క్ చేయలేము, మేము ఆ రిస్క్ చేయలేము అని చెప్పి ఒక ముగ్గురు
పార్టీలో కాస్త ఓపెన్ అయ్యి ఇంటర్నల్గా మాత్రం చెప్పారు. అయితే వాళ్ళు బహిరంగంగా బయటకు చెప్పలేరు. వైసీపీలో ఉన్న సమస్య ఏంటంటే ఇలా చెప్పడం కూడా గ్రేటే. సాధారణంగా చాలామంది ఏం చేస్తారు, పార్టీ ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతారు. జనాలకు నచ్చకపోయినా జన అభిప్రాయాలకు విరుద్ధంగానూ ఫాలో అయిపోతారు. కానీ అట్లీస్ట్ ఇలాగైనా చెప్పడం అప్రిషియేట్ చేయాల్సిందే. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేత ఏం చెప్తే అదే జరుగుద్ది. కానీ అది జనాలకు విరుద్ధంగా ఉంటే, అది పార్టీకి నష్టం చేస్తుంటే దాన్ని ఆపాలి అక్కడితో. దాన్ని వ్యతిరేకించాలి. అది వైసీపీలో బహుశా ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు అలా వ్యతిరేకించడం, దాన్ని ఆపే ప్రయత్నం చేయడం. మరి ఏమన్నా దాని మీద రివ్యూ చేస్తారేమో, మార్చుకుంటారో, ఆలోచన ఏమైనా మార్చుకుంటారేమో చూద్దాం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. వీళ్ళది ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు, 10% డిస్కౌంట్, అలాగే మల్టీ మిల్లెట్ పౌడర్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, అండ్ పికిల్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారు. వీళ్ళు లడ్డూలు ఒక 22 రకాల లడ్డూలు ఉంటాయండి. వీళ్ళు తయారు చేసే ప్రతి లడ్డు కూడా షుగర్ వాడరు, బెల్లం పొడి వాడతారు, లేదా డేట్స్ పౌడర్ వాడతారనమాట. సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో, సీడ్స్తో, నట్స్తో చేస్తుంటారు ఆ లడ్డూలు. వాటితో పాటు గోంద్ కటోరా లడ్డు అని, నల్ల నువ్వులని రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ కానీ, అలాగే పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, ఏబీసీ పౌడర్ లాంటి హెల్తీ పౌడర్స్ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.